హాయ్ అందరికి. హైదరాబాద్ లో ఒక అద్భుతమైన ఎల్లమ్మ టెంపుల్ అంటే బల్కంపేట ఎల్లమ్మ తల్లి. కోరుకుంటే ప్రతి భక్తుని కొంగు బంగారం చేసే తల్లి, మనసులో కోరికలు నెరవేర్చే తల్లి. శుక్రవారం, ఆదివారం, మంగళవారం నాడు ఆ తల్లిని దర్శనం చేసుకున్న వారికి ఏ కష్టం లేకుండా కాపాడుతుంది. మన మనసులో కష్టాలు ఆ తల్లితో చెప్తే ఆ కష్టాలు ఇట్లాగే చిటికేసినట్టు ఎగరగొట్టి మనకు దగ్గరై అన్ని అన్ని మనకి ఏం కావాలో ఆ తల్లి ప్రతి ఒక్కటి ఇస్తుంది. మనసు పూర్తిగా వేడుకున్న వరకు అయితే ఎవరికి కష్టాలు రాకుండా చూసుకుంటది. అందులో బల్కంపేట ఎల్లమ్మ తల్లి అంటే చాలా అద్భుతమైన తల్లి. బావిలో ఉంటది కాబట్టి దర్శనం చేసుకోవాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసి ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఆ తల్లి దగ్గరికి వచ్చి ఒక్కసారి దర్శనం చేసుకొని పోయిన వారికి జీవితంలో కష్టాలన్నీ దూరం అవుతాయి. ఇక్కడ మాత్రం దేవుళ్ళు ఊగుతున్నారు చూడండి. అమ్మవారి దగ్గరకు వచ్చాక ఆ డప్పు సప్పడికి ఆ డప్పు ఇలా కొడుతుంటేనే మనకు మామూలు ఉన్న వాళ్ళకే అద్భుతంగా బాడీ షేక్ అయిపోతుంది. అంత అద్భుతంగా ఉంటది అక్కడ ఆ తల్లి గుడికి వస్తే. మేమైతే లైన్ లో వచ్చాం. నా ఫాలోవర్స్ చాలా మంది నా వెనకాల వస్తున్నారు, నన్ను ఫాలో అవుతున్నారు వీళ్ళందరూ. నాకు చాలా సంతోషం అనిపించింది. ముందుకైతే వెళ్దామండి. ఫుల్ లైన్, ఎందుకంటే ఈ రోజు ఆదివారం కాబట్టి చాలా లైన్ ఉంది. ఒక అద్భుతమైన రోజు, పూజలు జరుగుతున్నాయి. కిందికైతే వచ్చేసాం. ఇగో అదే దారి గుంట మనం ఎల్లమ్మ తల్లి లోపలికి వెళ్తున్నాం. ఆ లోపలికి వెళ్ళే దారిలో మనకు ఇట్లా బబ్బుల్స్ వస్తాయి మన ఒంటి మీద, ఇట్లా ఇట్లా రోమాలు లేస్తాయి. ఎందుకంటే ఆ తల్లి దగ్గరికి వెళ్తుంటే అంత ఆనందం అనిపిస్తుంది అన్నట్టు. కానీ అక్కడ వీడియో అలా లేదు. కొంచెం అన్న ఆ తల్లి కనబడతారు, మీకు వీడియో తీసి చూపిస్తాను చూడండి. అక్కడ కనిపిస్తుంది కదా, వీడియో తీసానండి. బయటకైతే వచ్చేమో మనం అందరం దర్శనం అయిపోయింది. వచ్చాము. బయటకు వచ్చాక మనం బయట ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుంది, అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. ఇదిగోండి ఇలా వెళ్తుంటే అమ్మవారు ఎంత కంటికి వింపులాగా కనిపిస్తుంది చూసారా. ఆ తల్లి దర్శనం అయ్యాక మనం ఇలా లెఫ్ట్ సైడ్ లో వస్తుంటే ఆ తల్లి గోడకు ఉంటుంది. అసలు అద్భుతం ఆ తల్లిని చూడడానికి. రెండు కళ్ళు ఆడ సరిపోవు మనకు. ఆ తల్లి సాక్షాత్ ఆడ ఉంది ఎల్లమ్మ తల్లి అనిపిస్తుంది. ఈ అద్భుతాన్ని కూడా చూసి దర్శనం చేసుకోండి. కొద్దిసేపు నిలబడండి అక్కడ, అమ్మవారిని అలా చూస్తూ ఉండండి. అద్భుతం. ఇంకా కాస్త ముందుకు వెళ్తే చాలా అద్భుతమైన అమ్మవార్లు ఉన్నారు, చూపిస్తాను రండి. ఆ తల్లి అద్దాల మేడలో ఉన్న తల్లిని చూడండి, ఎల్లమ్మ తల్లిని ఉయ్యాల మీద ఊగుతూ ఉంటది. ఆ తల్లిని కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడ అద్భుతం అంటే చాలా చాలా అద్భుతం ఏంటంటే బావిలోకి దిగి దర్శనం చేసుకున్నప్పుడు మనకు తెలియని ఒక వైబ్రేషన్ వస్తుంది. అదే ఆ తల్లి అక్కడ ఉన్నదని నిదర్శనం. కొన్ని వందల సంవత్సరాలుగా ఆ తల్లి అక్కడ బావిలో ఉందంట. పైకి తీద్దామన్నా, పైన పెట్టి ఆ తల్లి పూజ చేద్దామన్నా ఎవరి వల్ల కాలేదంట. అందుకే ఆ తల్లిని అలా వదిలేసి ఆడ పూజలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి మంగళవారం, శుక్రవారం అలా వెళ్తూ ఉంటారు. మళ్ళీ కాస్త ముందుకు వచ్చాక నాగులమ్మ గుడి కూడా ఉంటుంది. నాగ దేవతను కూడా దర్శనం చేసుకున్న వారికి నాగదోషం ఏదన్నా వెళ్ళిపోతుంది. ఆ కాస్త ముందుకు వచ్చాక ఆ తల్లి దర్శనం అందరికి ఇవ్వాలని మళ్ళీ ఇక్కడ ముందు దర్శనం ఇస్తారు. బియ్యం వచ్చేటోళ్ళు బియ్యం పోస్తారు, పూజలు చేసుకునే వాళ్ళు పూజలు చేస్తారు. ఇక్కడ మాత్రం ఇక్కడ అమ్మవారే ఉంది, లక్ష్మి మన ఎల్లమ్మ తల్లి ఉంది కాబట్టి బియ్యం పోసే వాళ్ళు లోపల పోయలేరు కాబట్టి ఇక్కడ బియ్యం పోస్తారు. ఆ తల్లికి నిమ్మకాయ దండలు వేస్తారు, పూలమాలలు వేస్తారు. ఎవరికి అవి చూసారుగా బియ్యం తెచ్చిపోస్తున్నారు. అట్లా అంటే లోపలికి వెళ్ళి కింద పోయలేరు. అమ్మవారు మూల విగ్రహం కాబట్టి లోపలనే ఉంటుంది కాబట్టి అక్కడికి ఎవరు రానివ్వరు. నిజ రూప దర్శనం చేసే వాళ్ళు చేస్తారు. ఇక బియ్యం గిన్నె పోయాలంటే ఇక్కడ పోసిపోస్తారు. కాస్త ముందుకు వచ్చాక ఇంకా మళ్ళీ ఆ అమ్మవారే మళ్ళీ మనకు దర్శనం ఇస్తుందండి. ఇలా గుడి చుట్టూ ఎల్లమ్మ తల్లి మాత్రమే దర్శనం ఇస్తుంది అక్కడ. ఇంకా చూశారు కదా, ఇలా ఎల్లమ్మ తల్లి పక్కకి ఉంది వాళ్ళ హస్బెండ్. చూసి దర్శనం చేసుకొని జై ఎల్లమ్మ తల్లిని కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, ఫాలో అవ్వండి.